అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. సిటీ బ్యూటిఫుల్ నవల చదువుకుంటున్నాము. రాసిన వారు డాక్టర్ కేశవరెడ్డి గారు. నేను ల్యాబ్లోకి వెళ్ళేటప్పటికి లవీ రాకవతల తన స్థానంలో నిలబడి ఉంది. పాకిస్తాన్లో కొరడా దెబ్బలు తింటున్న వేసిలాగా తల వంచుకుని నిలబడి ఉంది. చెంపలు, నుదురు, గడ్డము ఇవేమీ కనబడనంతగా తల వంచుకుని నిలబడి ఉంది. కనబడేదంతా నల్లటి జుత్తు. నల్లటి జుత్తు మధ్య తెల్లటి పాపిట, పాపిటలో తెల్లపాపిటలో ఎర్రని సింధూరం. ఇంతే, అలా తల వంచుకునే ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంది. జలుబు చేసిందో లేక ఏడుస్తున్నదో గాని అప్పుడప్పుడు హ్యాండ్ బ్యాగ్లో నుంచి కర్చీఫ్ తీసి అందులోకి చీదుకుంటూ ఉంది. కొంతసేపటికి ఆ కర్చీఫ్ పూర్తిగా తడిసిపోయింది. దాన్ని మళ్ళీ బ్యాగ్లో పెట్టుకోకుండా టేబుల్ మీదున్న గ్లాస్ పలక మీద ఆరవేసింది. ఆ కర్చీఫ్ మీద తామర పువ్వులో కూర్చునున్న లక్ష్మీదేవి బొమ్మ ఉంది. సాక్షాత్తు లక్ష్మీదేవి మీద చీమిడి చేదటం అన్యాయం అనిపించింది నాకు. ఆమెను ఎన్నో అడగాలనుంది. జలుబు చేసిందా? ఈ 10 రోజులు స్వయం పాకమే తిన్నావా? మీ అమ్మా నాన్న శబరిమల నుండి ఏమి తెచ్చారు? నీకోసం ఎంత బెంగ పెట్టుకున్నానో తెలుసా? అన్నింటికన్నా ముఖ్యం, నా ఉత్తరం చేరిందా? ఇలా ఎన్నో అడగాలనుంది. కానీ నన్ను ఆవరించిన పిశాచం నువ్వేమీ అడక్కు. ఇక కొన్ని క్షణాల్లో నీకు కావలసిన సమాధానాలు పుష్కలంగా లభిస్తాయి అని హెచ్చరించింది. ఇంతకు ముందే చెప్పాను కదా నాకు మానవాతీత శక్తులున్నాయని. గ్లాసు పలక మీదుండే కర్చీఫ్ ఆరేసరికి 4 అయింది. విద్యార్థులందరూ తమ తమ సామాన్లు సర్దేసి బయటకు నడిచారు. డిమాన్స్ట్రేటర్లు కూడా వెళ్ళిపోయారు. లవి తన కర్చీఫ్ను తీసి హ్యాండ్ బ్యాగ్లో కుక్కి దాన్ని భుజాన తగిలించుకుని బయటకు నడిచింది. ల్యాబ్ నిర్మానుష్యమైంది. నేను టేబుల్ మీద సామాగ్రిని సర్ది కాళ్ళీడ్చుకుంటూ ద్వారం వైపు నడిచాను. లవి వెళ్ళిపోలేదు. ఎంట్రన్స్ వద్ద ఉండే వాటర్ కూలర్ వద్ద ఒంటరిగా నిలబడి ఉంది. నేను దగ్గరకు రాగానే నా వైపు చూస్తూ, నేను నీకోసమే ఆగాను అంది. హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక కాగితాన్ని బయటకు తీసింది. అది నేను రాసిన ఉత్తరం. దాన్ని నాకు చూపిస్తూ లవి 2 మాటలంది. ఆ మాటలు వినగానే 1200 మెగావాట్ల విద్యుత్ తగిలినట్లు నా శరీరం గజగజ వణికింది. నా శరీరంలోని చెమట గ్రంథులన్నీ ఒక్కొక్కటి 4 లీటర్ల చెమటను కుమ్మరించాయి. నాలోని రక్తం యావత్తు అందలి తెల్ల కణాలు, ఎర్ర కణాలతో పాటు బయటకు ప్రవహించినట్లు అనిపించింది. లవి నా ఉత్తరాన్ని చేతబట్టుకొని, నువ్వింత నీచుడువని, నన్ను గురించి ఇంత నీచంగా ఆలోచిస్తున్నావని నేను కలలో కూడా అనుకోలేదు. నువ్వెలాంటి వాడివో ఇప్పటికైనా అర్థమైనందుకు అని ఆ ఉత్తరాన్ని నా రొమ్ము మీదకు విసిరిగొట్టి గిర్రున వెనుదిరిగి టైల్స్ మీద చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె కనుమరుగయ్యేదాకా అలాగే చూస్తూ నిలబడ్డాను. నా నాలుక పిడిచిగట్టుకుపోతున్నది. వాటర్ కూలర్లో నీళ్లు గ్లాసుతో పట్టుకుని తాగటం మొదలుపెట్టాను. ఎన్ని గ్లాసులు తాగానో ఏమో, విపరీతమైన బలహీనత ముంచుకు వచ్చింది. వాటర్ కూలర్కు భుజమానించి అలాగే నిలబడ్డాను. ల్యాబ్ అటెండర్ వెనక నుంచి వచ్చి, ల్యాబ్ మూసేయాలి, బయటికి వెళ్ళండి సార్ అన్నాడు. నేను గ్లాసును కింద పెట్టి యువతలకొచ్చాను. అటెండర్ తలుపును ధనాల్మని మూసి తాళం వేశాడు. నేను హాస్టల్ చేరేసరికి సమయం 5 అయింది. కాఫీ తాగాలనిపించలేదు. నా గదిలోకి వెళ్ళి బైనాక్యులర్స్ తీసుకుని టెర్రస్ మీదకి వెళ్ళాను. అక్కడ విరిగిన కుర్చీలు, బల్లలు కుప్పగా ఉన్నాయి. ఒక కుంటి కుర్చీ మీద కూర్చుని పిట్టగోడ మీద కాళ్ళు పెట్టుకుని బైనాక్యులర్స్ ద్వారా లవి వాళ్ళ హాస్టల్ను చూడసాగాను. లవి రూమ్ టాప్ ఫ్లోర్లో ఉంది. రూమ్ నెంబర్ 412. ఆ చివరి నుండి లెక్క పెడితే 8వ రూమ్. ఇక్కడి నుంచి చూస్తే ఆ రూమ్ వెనుక బాల్కనీ మాత్రం కనిపిస్తుంది. బైనాక్యులర్స్ని ఒక్కసారి కూడా దించకుండా చీకటి పడి లైట్లు వచ్చేదాకా అలాగే చూస్తూ కూర్చున్నాను. లవి ఒకేసారి బాల్కనీలోకి వచ్చింది. కర్చీఫ్ని ఉతికింది కాబోలు తీసుకొచ్చి బాల్కనీలో దారం పైన ఆరవేసి క్లిప్పు పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. మరికొంతసేపటికి మరొకత్త వచ్చి బాల్కనీ గోడను ఆనుకొని ట్రాన్సిస్టర్ను చెవి దగ్గర పెట్టుకుని వింటూ కాసేపు నిలబడి వెళ్ళిపోయింది. చీకటి పడ్డాక కిందకు దిగొచ్చాను. బైనాక్యులర్ను గదిలో పడేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫోన్ గదిలోకి వెళ్ళాను. లవి వాళ్ళ హాస్టల్కు డయల్ చేశాను. అవతల వాచ్మ్యాన్ రిసీవర్ అందుకొని, హలో, ఎవరు కావాలి అన్నాడు. నేను లవి పేరు, రూమ్ నెంబరు చెప్పాను. వాచ్మ్యాన్ లవికి తెలియజేస్తానని చెప్పి రిసీవర్ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఫోన్ రీడింగ్ రూమ్లో ఉంది. రీడింగ్ రూమ్లో అమ్మాయిలు కాకుల్లాగా అరుస్తుండటం ఫోన్లో వినిపిస్తుంది. ఫోన్కి దగ్గరగా క్యారమ్స్ ఆడుతున్నట్టున్నారు. కాయిన్స్ టక్ టక్ మని చప్పుడు చేస్తున్నాయి. కొంతసేపటికి లవి వచ్చి రిసీవర్ తీసుకుని, హలో, లావణ్య స్పీకింగ్ అంది. నా గుండె వేగంగా కొట్టుకోవటం అటుంచి ఆగిపోతున్నట్లు అనిపించింది. నన్ను నేను సంభాళించుకుంటూ, లవి, ఐ యామ్ దేవిదాస్.
లవి నా వాక్యాన్ని చంగీస్ ఖాన్ గాడి కత్తిలాగా నరికి గొంతు చించుకుంటూ, మిస్టర్ దేవిదాస్, నువ్వు అనుకుంటున్నటువంటి మనిషిని కాను, నువ్వు నాతో మాట్లాడవలసిన అవసరం ఏమీ లేదు అనేసి రిసీవర్ పెట్టేసింది. లవి ఆ మాటలు అంటున్నప్పుడు కంఠం స్వాధీనం తప్పి వణికింది. ఆమె రిసీవర్ను పెట్టే ముందు బెక్కుతున్నట్టు కూడా అనిపించింది. ఆ విషయం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. నేను రిసీవర్ను పెట్టేలేదు, నా చేతిలోంచి అదే జారిపోయి ఉయ్యాలలాగా ఊగసాగింది. ఫోన్ గదిలోంచి బయటకొచ్చాను. ఎటు పోవాలో తెలియటం లేదు. ఎక్కడైనా చీకటిగా నిశ్శబ్దంగా ఉండే ఒక మూలను కూర్చోవాలనిపించింది. ఎటు చూసినా విద్యుత్ దీపాలు, ఎటు చూసినా జనం. నేను చీకటిని వెతుక్కుంటూ ప్లేగ్రౌండ్ వైపు నడిచాను. స్టేడియం మెట్ల మీద కూర్చున్నాను. ఇక్కడ కావలసినంత చీకటి, నిశ్శబ్దము ఉన్నాయి. కానీ నేను కూర్చున్న కాసేపటికి ఒక గాడిద కొడుకు డ్రాయర్ బనీన్తో గ్రౌండ్లోకి వచ్చాడు. క్యాన్వాస్ షూతో లయబద్ధంగా చప్పుడు చేస్తూ జాగింగ్ చేయటం ప్రారంభించాడు. జాగింగ్ చేయడానికి వేళాపాల లేదు. నా ఏకాంతానికి భంగం కలిగినా నేను అక్కడ నుండి లేవలేదు. మనసు అలసిపోయి ఉండటం వల్ల శరీరం కూడా పైకి లేవనంతగా అలసిపోయింది. నేను స్టేడియం మెట్ల మీద అలా కూర్చుని ఏమేమి ఆలోచించి ఉంటానో మీరు ఊహించుకోవచ్చు. మీరు ఈ పాటికి నేను ఒక సెంటిమెంటల్ వెధవనని నిర్ధారించుకుని ఉంటారు. మీ నిర్ధారణ నిజమే, ఒప్పుకుంటాను. కానీ నేను ఆ పూట ఒక ప్రాక్టికల్ సమస్యను గురించి చాలా తీవ్రంగా ఆలోచించాను. రేపటి నుంచి నేను ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్స్ చేయటం ఎలా? లవి నా ముందర టేబుల్ కవతల మాటామంతి లేకుండా తల వంచుకుని నిలబడి ఉంటే నేను భరించలేను. ఎక్స్పెరిమెంట్ పైన మనసు కేంద్రీకరించలేను. థియరీ క్లాసులు నెగ్గొట్టడానికి నేను వెనక ముందు చూడను. ప్రాక్టికల్ క్లాసులంటే ప్రాణమిస్తాను. ఆలోచించగా నాకు ఐడియా వచ్చింది. నేను నా బ్యాచ్ని మార్చుకుంటే, ప్రస్తుతం లవి నేను ఇద్దరం బి బ్యాచ్లో ఉన్నాం. నేను ఏ బ్యాచ్లోకి వెళ్ళిపోతే సమస్య చాలా వరకు తీరిపోతుంది. అలా మార్చుకోవడానికి డిమాన్స్ట్రేటరు ఒక పట్టాన ఒప్పుకోడు. వాడి కడుపో కాళ్ళో పట్టుకోవాలి. అయితే డిమాన్స్ట్రేటర్ గాడి కాళ్ళు కడుపు పట్టుకునే అగత్యం నాకు రానేలేదు. మర్నాడు నేను ల్యాబొరేటరీకి వెళ్ళాను. విద్యార్థులంతా వాళ్ళ స్థానాల్లో నిలబడి ప్రయోగాలు ప్రారంభిస్తున్నారు. లవి ఇంకా రాలేదు. ఆమె సీటు ఖాళీగా ఉంది. 10 నిమిషాలయ్యాక బెంజిమాన్ గాడు ఆదరాబాదరా వచ్చి లవి సీట్లో నిలబడ్డాడు. నా వైపు ఒకసారి చూసి హీ అని పండ్లికిలించి రికార్డు బుక్కును టేబుల్ మీద పెట్టాడు. డ్రాయర్ లాగి ఎక్స్పెరిమెంట్కి కావాల్సిన సామాగ్రిని బయటకు తీసి టేబుల్ మీద పెట్టాడు. తర్వాత తీరిగ్గా నా వైపు చూసి నా ముఖం మీద కనిపించే కొండంత క్వశ్చన్ మార్కును గమనించి, ఇవాళ నుంచి ఈ సీటు మనదే. లావణ్య బ్యాచ్ మార్చుకుంది. ఆమెకి ఈ బ్యాచ్ ఇష్టం లేదట. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఎవరికైనా ఇష్టమా అని డెమాన్స్ట్రేటర్ అడిగాడు. నేను ఒప్పుకున్నాను అన్నాడు. కుమారి లావణ్య, కాలు కదపటానికి కూడా నన్ను కన్సల్ట్ చేసే లావణ్య ఈనాడు ఎంత పెద్ద స్టెప్ తీసుకుంది. ఆ రోజు నుంచి 10 రోజుల దాకా నేను తిండి మానేయలేదు. ఆ రోజు నుంచి 10 రాత్రుళ్ళు నేను నిద్రకు దూరం కాలేదు. లవి కోసం కానీ మరెవతి కోసం కానీ నా జీవితాన్ని బలి చేసుకోదలుచుకోలేదు. నేను సెంటిమెంటల్ ఫూల్నేనని మీ తిరుగులేని నిర్ణయం వాస్తవమే. కానీ కర్తవ్యాన్ని, బాధ్యతలను విస్మరించే లోలత్వము, మూఢత్వము నాకు లేవు. సైకాలజీ పుస్తకాల్లో మీకు తారసపడే రుగ్మతలన్నీ నాకున్నాయి, ఒప్పుకుంటాను. కానీ నేను తోలుమందం గాడిని మాత్రం కాను. ఆ విషయం సగర్వంగా చెప్పుకుంటాను. లవి తన బ్యాచ్ మార్చుకుని ఇప్పటికే 6 నెలలైంది. ఆమెను పలకరించడానికి కానీ ఆమె దారికి అడ్డం రావటానికి కానీ ఒక్కసారి కూడా ప్రయత్నించలేదు. కానీ లవిని గురించి ఆలోచించకుండా ఉండటం నాకు ఈనాటికి సాధ్యం కాలేదు. మనిషికి పెద్ద మెదడు, చిన్న మెదడు అనేవి రెండుంటాయి. వాటిని అనాటమీ డిసెక్షన్ క్లాస్లో ప్రత్యక్షంగా చూశాను. చిన్న మెదడులోకి వచ్చే ఆలోచనల స్వభావం పైన, ఆ ఆలోచనలు సాగే తీరుపైన మనిషికి కంట్రోల్ ఉండదు. ఇది కూడా నేను ప్రత్యక్షంగా అనుభవించాను. ఏకాంతంగా ఉన్నప్పుడు, మానసికంగా డిప్రెస్ అయి ఉన్నప్పుడు లవి నా ప్రమేయం లేకుండా నా మెదడులోకి ప్రవేశిస్తుంది. ఆమెను గురించిన ఆలోచనలు ఒకసారి ప్రారంభమయ్యాయంటే అవి గంటల తరబడి అలా సాగుతూనే ఉంటాయి. ఇప్పుడు లవిని గురించి మీతో మాట్లాడటం గంట క్రితం ప్రారంభించాను. మీకు విసుగొచ్చి ఆవలించేదాకా వాగుతూనే ఉంటాను. విస్కీ కలుగజేసిన మాయ క్రమక్రమంగా దిగసాగింది. అది దిగే కొద్దీ నా పెద్ద మెదడు పనిచేయటం ప్రారంభించింది. లావణ్య ఫేడౌట్ అయ్యి నా పరిసరాలు ఫేడిన్ అయ్యాయి. చంద్రుడు నడి ఆకాశాన నిలిచి ప్రకాశిస్తున్నాడు. సముద్ర పలలు ఉవ్వెత్తున లేచి విరిగి పడుతున్నాయి. నీటి తుంపరులు నా మీద పడుతున్నాయి. నేను గబగబా లేచి కూర్చున్నాను. నా చొక్కా చాలా వరకు తడిసిపోయింది. రిస్ట్ వాచ్ మీద నీళ్లు పడి లోపలికి ఇంకి డయల్ మీద నీటి పొర ఏర్పడింది.
అంకెలు కానీ ముండ్లు కానీ కనబడటం లేదు. నేను విస్కీ బాటిల్ మూత తీసినప్పుడు కొయ్యతప్ప మీద కూర్చుని ఉండినట్లు జ్ఞాపకం. మరి నీటి అంచు వద్దకు ఎప్పుడొచ్చి పడుకున్నాను? బహుశా మైకంలో లేచి నడవటానికి ప్రయత్నించి తూలుతూ వచ్చి ఇక్కడ పడిపోయి ఉంటాను. బారెడు తీరాన ఖాళీ బాటిల్ కనిపిస్తోంది. అలలు దాన్ని క్రమంగా లోపలికి గుంజుతున్నాయి. అది అప్పటికే ఇసుకలో సగానికి కూరుకుపోయింది. నయం, అది క్వార్టర్ బాటిల్ కాబట్టి సరిపోయింది. ఫుల్ బాటిల్ ఉంటే నేను కూడా ఈ పాటికి ఇసుకలో సగానికి కూరుకుపోయి ఉందును. బీచి నిర్మానుష్యంగా ఉంది. కనుచూపు మేరలో నరమానవుడెవడూ కనిపించలేదు. సముద్రం అప్పుడప్పుడు భయం గొల్పేలాగా గర్జిస్తుంది. ఏకాంతం వల్లనో లేక నా చొక్కా తడిసి ఉండటం వల్లనో నా శరీరం కాసేపు వణికింది. నేను లేచి బట్టలు కంటుకుని ఉన్న ఇసుకను దులుపుకొని రోడ్డు మీదకు నడిచాను. రోడ్డు పక్కన వరుసగా క్రోటన్ మొక్కలున్నాయి. ఆ మొక్కల కవతల ఒక పెద్ద బోర్డు ఉంది. దాని మీద మనది అందమైన నగరం, దీనిని పరిశుభ్రంగా ఉంచుకుందాం అని ఇంగ్లీష్లోనూ తమిళంలోనూ రాసి ఉంది. నేను ఆ బోర్డు కింద నిలబడి అది ఏది చేయొద్దని ఘోషిస్తోందో అదే చేశాను. లేకపోతే బోర్డులు కట్టిస్తే సరిపోయిందా? ఊరి నిండా ఇంబైసల్ వెధవలుండగా అది అందమైన నగరం ఎలా అవుతుంది? సిగరెట్ నోట్లో పెట్టుకుని అగ్గిపెట్టె కోసం చూశాను. ఏ జేబులోనూ లేదు. బహుశా బీచ్లో ఎక్కడైనా పడిపోయిందేమో, కనీసం ఒక్క పుల్లైనా దొరుకుతుందేమోనని జేబులన్నీ తిరిగేసి గాలించాను. ఒక్క పుల్ల దొరికినా సరే దాన్ని రోడ్డు పైననో కరెంటు స్తంభం పైననో గీసి వెలిగించుకోవచ్చు. అదేదో ఇంగ్లీషు సినిమాలో హీరోగాడు అగ్గిపుల్లను విలన్గాడి నెత్తి మీద గీచి వెలిగించుకుంటాడు. ఆ సినిమా చూశాక మా ప్రొఫెసర్ గాడి బట్టతల మీద అగ్గిపుల్ల గీస్తే ఎలా ఉంటుందని చాలాసార్లు ఆలోచించాను. ఉత్త సిగరెట్ను పెదాల మధ్య ఇరికించుకుని రోడ్డు మీద నడవసాగాను. అలా కొంత దూరం నడిచాక నలుగురు కుర్రాళ్ళు గోడలకు సినిమా పోస్టర్లు అతికిస్తూ కనిపించారు. వాళ్ళని అడిగి అగ్గిపెట్టె తీసుకుని సిగరెట్ వెలిగించుకున్నాను. పొగ వదులుతూ నిర్మానుషంగా ఉన్న వీధుల వెంబడి నడవసాగాను. కొంతసేపటికి ఎట్ట ఎదుట మున్సిపాలిటీ ఆఫీసు బిల్డింగ్ కనిపించింది. దానిమీద టవర్ క్లాక్ ఉన్నది. పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు 2:12 అంకె మీద ఉన్నాయి. దాన్ని చూడగానే అకస్మాత్తుగా నా నడక ఆగిపోయింది. ఇక కొన్ని క్షణాల్లో 26వ తారీఖు ప్రారంభం కానుంది. 26వ తారీఖు అనాటమీ ఎగ్జామినేషన్ జరగనున్న రోజు. ఏడాది పాటు నేను పడిన శ్రమంతా గంగపాలు కానున్న రోజు. మునిపెన్నడూ ఎరుగనంతటి పరాభవానికి నేను గురి కానున్న రోజు. టవర్ క్లాక్ మీద ఆ 2 ముళ్ళు 12 మీదకి అలాగే 6 నెలల దాకా నిలిచిపోతే ఎంత బాగుండును. కానీ నేను అలా రోడ్డు మీద నిలబడి చూస్తుండగానే పెద్ద ముళ్ళు కుడివైపుకు జరిగి ఒకటి మీద నిలబడింది. వెధవది. నా సొద ప్రాణమున్న ప్రొఫెసర్ గాడికి అక్కర్లేదు, ప్రాణం లేని టవర్ క్లాక్కు అక్కర్లేదు. ప్రొఫెసర్ గాడు తన బోగస్ ప్రెస్టేజీ కోసం నా గొంతు కోశాడు. మరి ఈ పెద్ద ముళ్ళు దేనికోసం పరుగులు తీస్తున్నదో. చేతిలోని సిగరెట్ని పారేసి ఒక పెద్ద రాయిని తీసుకుని టవర్ క్లాక్ మీదకు పుష్టి కొద్దీ విసిరాను. టవర్ క్లాక్ చాలా ఎత్తున ఉంది. రాయి అంత ఎత్తుకు వెళ్ళలేదు. ఒక కిటికీకి తగిలి కాంపౌండ్ లోపల ఎక్కడో కింద పడిపోయింది. రాయి కింద పడినాక నాకు అనిపించింది నేను చేసింది అర్థం లేని పనని. మరి తప్పు నాది కాదు. ఇంతకు పూర్వమే చెప్పాను కదా పౌర్ణమి నాడు నేను వెధవ పనులు చేస్తుంటానని. టవర్ క్లాక్ను పగలగొట్టే ప్రయత్నం విఫలమైంది కనుక నాకు వెంటనే సిగరెట్ తాగాలనిపించింది. ఒకటి తీసి నోట్లో పెట్టుకున్నాను. అదృష్టవశాత్తు నేను పారేసిన పీక ఇంకా ఆరిపోలేదు. రోడ్డు పక్కన పడి పొగ వదులుతూ ఉంది. దాన్ని తీసుకుని సిగరెట్ వెలిగించుకుని బస్టాండ్ వైపు నడవటం ప్రారంభించాను. ఇంత రాత్రిపూట బస్టాండ్లో ఆటోలేవీ లేకపోవచ్చు. ఒకవేళ ఉండినా దాని డ్రైవర్ వెనక సీట్లో పడుకుని గుర్రు కొడుతూ ఉంటాడు. వాడికి నిద్రాభంగం కలిగించిన పాపం కట్టుకోవాలి. ఒకవేళ వాడు నిద్ర లేచినా హాస్టల్కి రావడానికి ఒప్పుకోకపోవచ్చు. తిరిగి వచ్చేటప్పుడు ఖాళీగా రావాలి కనుక డబుల్ ఛార్జ్ ఇమ్మంటాడు. అంత డబ్బు నా దగ్గర ఉందా అనుకుంటూ జేబులో చేయి వేశాను. అప్పుడు జ్ఞాపకం వచ్చింది ప్రస్తుతం నా దగ్గర దమ్మడి కూడా లేదని. ఆ విషయం ఇప్పుడే జ్ఞాపకం రావటం మంచిదైంది. తీరా ఆటోలో కూర్చున్నాక జ్ఞాపకం వచ్చి ఉంటే వాడు మూతి పండ్లు రాలగొట్టి రిస్ట్ వాచిని లాక్కునేవాడు. దాని డైల్లోకి నీళ్లు దిగాయిరా బాబు అంటే కూడా విని ఉండేవాడు కాడు. మా హాస్టల్ ఇక్కడికి 4 కిలోమీటర్లు ఉంటుంది. నడవటం నాకు చాలా ఇష్టం. నాకు కీళ్లవాతం లేదు. పాదాలలో ఆనెలు లేవు. పైగా చల్లని వెన్నెల. నిర్మానుష్యమైన రోడ్లు. భుజాలు రాసుకోవడానికి మడమలు తొక్కడానికి రోడ్డు మీద జనం లేరు. నడుస్తూ నేను సినిమా హీరోల నడకను ఇమిటేట్ చేసాగాను. కొంతసేపు ఎంజీఆర్, కొంతసేపు శత్రుఘ్న సిన్హాను, మరి కొంతసేపు దేవానందను ఇమిటేట్ చేస్తూ నడిచాను.
క్లింట్ ఈస్ట్వుడ్ను కూడా ఇమిటేట్ చేద్దామనుకున్నాను కానీ వీలు పడలేదు. నేను చూసిన వాడి సినిమాలన్నీ కౌబాయ్ సినిమాలే. ఆ సినిమాలో వాడు మొదటి రీలు నుండి చివరి రీలు దాకా గుర్రం మీదనే ఉంటాడు. ఎప్పుడైనా 1-2 నిమిషాలు నేల మీద నడిచినా దొడ్డి కాళ్ళతో నడుస్తాడు. ఆ నడక మా ప్రొఫెసర్ గారి నడకను పోలి ఉంటుంది. నేను కావాలంటే మోకాళ్ళ మీద మోచేతుల మీద దేకుతూ హాస్టల్ చేరుకుంటాను కానీ ప్రొఫెసర్ గాడిని మాత్రం ఇమిటేట్ చేయను. నేను హాస్టల్ చేరుకునేటప్పటికి సమయం ఎంతైందో తెలియదు. నా గదిలోకి అడుగుపెట్టగానే చీకట్లోంచి నోట్లో నీళ్లు ఊరేటట్టుగా కమ్మని వాసన గుప్పుమని వీచింది. నా మెదడు అస్తవ్యస్తంగా ఉంది కనుక పొరపాటున కిచెన్లోకి అడుగుపెట్టానేమోననిపించింది. గోడ మీద తడుముకుంటూ వెళ్ళి లైట్ స్విచ్ వేశాను. టేబుల్ మీద ఒక ప్లేట్లో చికెన్, ఫ్రైడ్ రైస్ ఉన్నాయి. గాజు జగ్గులో నీళ్లున్నాయి. ఇది ఇలాంగో చేసిన పనే. నేను పక్షిలాగా ఎక్కడెక్కడో తిరిగి ఏ రాత్రికో గది చేరుతానని వాడికి తెలుసు. నాకు ఆకలి అవుతున్నది కానీ టేబుల్ మీదున్న చికెన్ను ముట్టుకోదలచలేదు. ప్లేటుని తీసి మంచం కింద పెట్టి కాలుతో లోపలికి పెట్టాను. కుర్చీ మీద కూర్చుని కాళ్ళు టేబుల్ మీద పెట్టుకుని సిగరెట్ వెలిగించాను. మళ్ళీ అగ్గిపుల్ల గీయకుండా ఒక పీకతో ఇంకొక సిగరెట్ను, ఆ పీకతో మరో సిగరెట్ను వెలిగించుకుంటూ పీల్చసాగాను. కుర్చీ పక్కన ఖాళీ సిగరెట్ పెట్టెలు బూడిద రాశిలాగా పడుతున్నాయి. నాకు రోజుకు 4 లక్షల సిగరెట్లు కాల్చే అలవాటున్నా నా గదిలో యాష్ ట్రే ఉండదు. నాజుగ్గా 1-2 సిగరెట్లు కాల్చేవాడు యాష్ ట్రే ఉంచుకోగలడు కానీ నాకెలా వీలు పడుతుంది? నేను కనుక యాష్ ట్రేని వాడాలంటే మున్సిపాలిటీ వాళ్ళు వీధుల్లో ఉంచే డస్ట్బిన్ ఒకదాన్ని తెచ్చుకోవాల్సిందే. టైం ఎంతైందో తెలియదు. నా రిస్ట్ వాచ్ డయల్ మీద నీటి పొర అలాగే ఉంది. రేపు దాన్ని బెంజమిన్ గాడికి చూపించాలి. బెంజమిన్ గాడు చదివేది మెడిసిన్ అయినా వాడికి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిగా వచ్చు. ట్రాన్సిస్టర్లు, ఫ్రిడ్జ్ డైర్లు కళ్ళు మూసుకుని రిపేర్ చేస్తాడు. ఇంజనీరింగ్ పైన ఇంత ఇంట్రెస్ట్ ఉండేవాడు మెడిసిన్కి ఎందుకు వచ్చాడంటారా? అది వాడి తప్పు కాదు. ఏ విద్యార్థి మాత్రం తన అభిరుచులకు అనుగుణమైన కోర్సును ఎన్నుకోగలుగుతున్నాడు? తల్లిదండ్రులు తమ ఆశలకు, అత్యాశలకు అనుగుణంగా ఉండే కోర్సులలో తమ పిల్లల్ని ప్రవేశపెడతారు. కానీ ఈ విషయం నువ్వు బయటకు చెప్పకూడదు. చెబితే నీ మెదడు అపరిపక్వ దశలో ఉన్నదని డయాగ్నోసిస్ చేస్తారు. నేను ఈ కాలేజీలో చేరేటప్పుడు జరిగిన ఇంటర్వ్యూలో ఒక ముత్యమంత మాట అనిపించుకున్నాను. ఆనాడు ఇంటర్వ్యూ బోర్డులో 3 వెధవలున్నారు. అసలైన సిసలైన పగటి వేషగాళ్ళు. నేను ఇంటర్వ్యూ గదిలోకి రాగానే టేక్ యువర్ సీట్ యంగ్ మ్యాన్ లాంటి మర్యాదలన్నీ అయ్యాక ఆ 3లో మొదటివాడు నువ్వు మెడికల్ కోర్స్ ఎందుకు చేయదలుచుకున్నావో మేము తెలుసుకోవచ్చా అని అడిగాడు. ఏమో నాకు తెలియదు సార్ అన్నాను. రెండోవాడు అంటే నీకు పీయూసీలో ఫస్ట్ వచ్చింది, ఇప్పుడు నీకు ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి, అవన్నీ వదిలేసి మెడిసిన్ ఎందుకు చేయాలనుకున్నావు అని అడిగాడు. నేను రాలేదు సార్, మా నాన్న పొమ్మంటే వచ్చాను అని సమాధానం చెప్పాను. నేను అలా అనగానే వాళ్ళ 3 కోతుల్లాగా నవ్వారు. అప్పుడు మూడోవాడు ఆల్ రైట్, మీ నాన్న పంపితే వచ్చావు, మరి మీ నాన్న నిన్నెందుకు పంపాడు అని అడిగాడు. ఎందుకేమిటి సార్, మాకుండే ఆ కాస్త పొలం మా అన్నయ్య చేసుకుని బతుకుతాడు. ఇక నేను బతకడానికి ఏదో ఆధారం ఉండాలి కదా. నాకు డాక్టరీ చెప్పిస్తే ఏ చెట్టు కిందైనా కూర్చుని 4 రాళ్ళు సంపాదించుకుని పొట్టపోసుకుంటాననే ఉద్దేశంతో పంపించి ఉంటాడు అన్నాను. వాళ్ళు మళ్ళీ కోతుల్లాగా నవ్వటం ప్రారంభించారు. జయమాలిని, జ్యోతిలక్ష్మి, హలం, హెలెన్ వీళ్ళంతా వచ్చి చక్కెల గింతలు పెడుతున్నట్టు బొజ్జలు ఎగరేసుకుంటూ నవ్వారు. వాళ్ళెందుకు నవ్వుతున్నారో నాకు అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని గబగబా ప్యాంటు గుండీలు సర్దుకున్నాను. అప్పట్లో నా ప్యాంటుకు గుండీలే ఉండేవి, ఇప్పుడు జిప్పులు వచ్చాయి. వాళ్ళు నవ్వటం ఆపేసరికి 24 రీళ్ల సినిమా కట్లు లేకుండా నడిచినంత టైం అయింది. ఇంటర్వ్యూ ముగిసేటప్పుడు మధ్య కూర్చుని ఉన్నవాడు పక్కవాడి కేసి తిరిగి వీడికి మార్కులు 0 పెడుదునా అన్నట్టు చూశాడు. వాడు కమాన్, ఇట్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ అన్నాడు. నేను ఇంటర్వ్యూ గదిలోంచి బయటకు వచ్చాక తెలిసింది, వాళ్ళు లోపలికి వెళ్ళిన ప్రతివాడిని ఇదే చచ్చు ప్రశ్న అడుగుతున్నారట. కానీ వీళ్ళెవరూ నాలాగా చచ్చు సమాధానాలు చెప్పలేదు. ఒకడైతే నేను రోగుల సేవకే నా జీవితాన్ని అంకితం చేయాలనుకున్నాను సార్, అందుకే వైద్య రంగాన్ని ఎన్నుకున్నాను అన్నాడట. ఇంకొకడు నేను రీసెర్చ్ చేస్తాను సార్, క్యాన్సర్ వంటి వ్యాధులకు మందులు కనిపెట్టి ప్రపంచ ఖ్యాతి పొందాలని నా కోరిక సార్ అన్నాడట. వీళ్ళు ఇలాంటి సమాధానాలు చెప్పగానే వాళ్ళు శబాష్ శబాష్ అని మెచ్చుకొని చేతివేళ్ళు విరిగిపోయేలాగా కరచాలనాలు కూడా చేశారట. నాకు ఆనాడే అనిపించింది, ఈ కాలేజీలో పాఠాలు చెప్పేవాళ్ళు, పాఠాలు చదివేవాళ్ళు
నూటికి 100 మంది పగటి వేషగాళ్ళు లేదా ఉత్త వేషగాళ్ళు అని. సరే, నేనలా నా గదిలో కుర్చీలో కూర్చుని ఎన్ని సిగరెట్లు కాల్చినా నిద్ర రావటం లేదు. నా నాలిక, పెదవులు పచ్చి పుండ్ల వల్లే మండుతున్నాయి. చేతిలో సిగరెట్టును పారేయాలనిపించింది గాని పారేయలేదు. పారేస్తే ఇంటర్వ్యూ బోర్డులోని వెధవలు మొదలుకొని అనాటమీ ప్రొఫెసర్ గాడి వరకు అందరూ నా తలకాయలో ప్రవేశించి నాకు పిచ్చెక్కిస్తారు. ఆ పూట నేను ఎన్ని సిగరెట్లు కాల్చానో జ్ఞాపకం లేదు. ఒక్కసారిగా అన్ని సిగరెట్లు నేనెప్పుడూ కాల్చలేదు. కొంతసేపటికి నా గుండె లయ తప్పి కొట్టుకోవటం ప్రారంభించింది. అరచేతిని గుండె మీద పెట్టుకుని చూశాను. గుండె ఉరహ్కుహరపు గోడలకేసి బాదుకుంటూ ఉంది. లేచి కబ్బోర్డ్లోంచి స్టెథోస్కోపును తీసి చెవిలో పెట్టుకుని విన్నాను. పిచ్చెక్కిన గుర్రపు డెక్కల వలె నా గుండె చప్పుడు చేస్తూ ఉంది. సందేహం లేదు, 1,000,000 టన్నుల నికోటిన్ నా రక్తనాళాల్లో ప్రవహిస్తుంది. నా కణతల వెంబడి చెమటలు పట్టాయి. చేతులు వణుకుతున్నాయి. వణుకుతున్న చేతులతో మరో సిగరెట్ ముట్టించుకున్నాను. ఆ సిగరెట్ పూర్తయ్యేసరికి నాకు ఊపిరి ఆడనట్లు అనిపించింది. మొదట్లో ఖాతరు చేయలేదు గాని కొంతసేపటికి ఊపిరి తీసుకోవటం నిజంగానే కష్టమైంది. నా గదిలో ఉన్న గాలి ఏమైంది? ఎలా మాయమైంది? నా గదికి ఉన్న 2 కిటికీలను గబగబా తెరిచాను. తలుపు రెక్కలను కూడా పూర్తిగా తెరిచాను. ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో ఉంచాను. పంక ఆకులు గాలిని కోస్తూ విసవిస చప్పుడు చేయటం వినిపిస్తుంది. గదిలో కావలసినంత గాలి ఉంది. మరి నేను ఊపిరి తీసుకోవడానికి గాలి ఎందుకు లభించటం లేదు? అప్పుడు అర్థమైంది నాకు. మరో 1,000,000 టన్నుల సిగరెట్ నుసి నా ఊపిరితిత్తుల్లోనూ శ్వాసనాళాల్లోనూ పేరుకొని ఉన్నదని. ఆ నుసి గాలి లోపలికి చొరనీయకుండా నిరోధిస్తూ ఉంది. చేతిలోని సిగరెట్ నాకు తెలియకుండానే జారి క్రింద పడింది. జగ్గును 2 చేతులతో తీసుకుని కడుపులో పట్టగలన్ని నీళ్లు తాగాను. తలుపు బోల్ట్ పెట్టి బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకున్నాను. అదేదో తమిళ సినిమాలో పాట గుర్తొచ్చింది. జననం ఒరువళి, మరణం పలవళి. పుట్టడానికి ఒకే మార్గం, చావడానికి ఎన్నో మార్గాలు. నేను ఎప్పుడు చేస్తానో ఎక్కడ చేస్తానో గానీ ఈ సిగరెట్ మూలంగానే చేస్తానని నాకు బాగా తెలుసు. పడుకున్న కాసేపటికి నా గుండె క్రమబద్ధమైంది. శ్వాసక్రియ కూడా క్రమంగా సులభతరమైంది. శరీరంలో ఈ 2 మౌలిక క్రియలు క్రమబద్ధం కావటంతో కొంతసేపటికి నాకు నిద్ర కూడా పట్టింది. నిద్రలో నాకొక కల వచ్చింది. చాలా భయంకరమైన కల. సాక్షాత్తు సిగ్మండ్ ఫ్రాయిడ్ సమాధి నుంచి లేచి వచ్చినా నా ఈ కల ఇంటర్ప్రెట్ చేయలేడు. ఇలాంటి కల వస్తుందని తెలిసుంటే నేను సకల ప్రయత్నాలు చేసి జాగారం ఉండేవాడిని. నేను బీచ్లో ఇసుక మీద నిలబడి ఉన్నానట. సముద్రం మీద ఒక పెద్ద షిప్ తలక్రిందులుగా పడి ఉంది. ఆ షిప్లో నుండి మంటలు పైకి లేస్తున్నాయి. అది మెల్లమెల్లగా నీళ్లలోకి మునిగిపోతూ ఉంది. బీచ్ జనంతో కిటకిటలాడుతోంది. కానీ నేను తప్ప ఎవరూ ఆ షిప్ను పట్టించుకోలేదు. ఆ మంటలను పట్టించుకోలేదు. అయ్యో అనడం లేదు, పాపం అనడం లేదు. నేనలా నిలబడి ఉండగా నా వెనక ఎవరో నడిచి వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. నేను వెనుదిరిగి చూశాను. నా వెనక మా అనాటమీ ప్రొఫెసర్ నిలబడి ఉన్నాడు. వాడి చేతిలో తలతల మెరుస్తున్న గొడ్డలి ఉంది. వాడి పక్కన లావణ్య నిలబడి ఉంది. లవి నా వైపు చేయి చూపిస్తూ, అదిగో ప్రొఫెసర్, వాడే, నరికేయండి, వాడి ఎడమ చేయి నరికేయండి అని పొలికేక పెట్టింది. ప్రొఫెసర్ గాడు గొడ్డల్ని తిప్పుతూ నా మీదకు వస్తున్నాడు. నేను పరుగు ప్రారంభించాను. ప్రొఫెసర్ గాడు రేచుక్క వలె నా వెంటబడ్డాడు. నేను బీచ్ మీదున్న జనాన్ని తొలగతోసుకుంటూ, కూర్చుని ఉన్న వాళ్ళను తొక్కుకుంటూ, నిలబడి ఉన్న వాళ్ళను పడదోస్తూ పరిగెడుతున్నాను. అలా పరిగెత్తి నీటి అంచు ఉన్న ఒక కొయ్య పడవ చాటున నక్కి కూర్చున్నాను. కదలకుండా మెదలకుండా అలా కాసేపు కూర్చుని పడవ వెనక నుంచి తొంగి చూశాను. ప్రొఫెసర్ గాడు ఎక్కడా కనిపించలేదు. అమ్మయ్యా అనుకున్నాను. అప్పుడు నాకు సముద్రం మీద తెల్లటి ప్లాస్టిక్ సంచి ఒకటి కనిపించింది. అది అలల మీద తేలుతూ నా వైపు వస్తున్నది. అది నీటి అంచు దాకా వచ్చాక నేను పడవ చాటు నుండి బయటకొచ్చి దాన్ని చేతిలోకి తీసుకున్నాను. ఆ ప్లాస్టిక్ సంచి 3 అడుగుల పొడవుంది. దాని లోపల భుజం వరకు నరికివేయబడిన ఒక చేయి ఉంది. వెంటనే నేను నా ఎడమ చేయిని చూసుకున్నాను. నా ఎడమ చేయి లేదు. భుజం వద్ద నరికివేయబడి ఉంది. రక్తం బొటబొటా కారుతోంది. నేను భయంకరంగా కేక వేసి నిద్ర మేల్కొని కళ్ళు తెరిచాను. గదిలో బల్బు వెలుగుతోంది. సీలింగ్ ఫ్యాన్ తిరుగుతోంది. నేను గబగబా నా ఎడమ చేయిని చూసుకున్నాను. ఆశ్చర్యం, నా ఎడమ చేయికి ఏమీ కాలేదు. అది లక్షణంగానే ఉంది. నేను మెల్లగా లేచి కూర్చున్నాను. చెమటతో నా చొక్కా యావత్తు తడిసిపోయింది. శరీరం ఆపాదమస్తకం గడగడా వణుకుతోంది. నేను అలా బెడ్ మీద కూర్చుని ఉండగా వరండాలో అడుగుల చప్పుడు వినిపించింది. వరండా మీద జనం అటు ఇటు పరిగెడుతున్నారు.
కొంతసేపటికి ఆ అడుగుల చప్పుడు నా గది ముందరాగింది. వాచ్మెన్ కంఠం, ఇదే సార్, ఈ గదే సార్, ఈ గదిలో నుండే కేక వినిపించింది అనటం వినిపించింది. వాళ్ళు నా గది తలుపు మీద తడుతున్నారు. గది తలుపు తెరవాలా వద్దా అని కాసేపు ఆలోచించాను. తెరవకుంటే వాళ్ళు వదలరు. తలుపు తెరిచి కేక వేసింది నేనేనని ఒప్పుకొని అందుకు కారణం చెప్పి చెంపలేసుకునేదాకా వదలరు. నేను లేచి తలుపు తెరిచాను. తలుపు ముందర వాచ్మెన్ నిలబడి ఉన్నాడు. అతని వెనుక ఓ 10 మంది ఇంబైసెల్ వెధవలున్నారు. నేను తలుపు తెరవగానే, ఇందాక అరిచింది మీరేనా సార్? ఏమైందిరా, ఎందుకలా అరిచావు? వాట్ ఈజ్ ది మ్యాటర్, వాట్ ఈజ్ ది మ్యాటర్ విత్ యూ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నేను ముఖం మీద చెమట తుడుచుకొని, ఐఆమ్ సారీ, నేనే అరిచాను, నిద్రలో చెడ్డకలొచ్చింది అన్నాను. అరుణ్ గాడు ఎంతో ఆశ్చర్యపడిపోతున్నట్టు ముఖం పెట్టుకొని, కలొచ్చిందా, కలలో అంత భయంకరంగా ఏం కనిపించింది అన్నాడు. నువ్వే కనిపించావు అందామనుకున్నాను గాని మూడ్లో లేను. గది ముందున్న వాళ్ళు ఎవరు అక్కడి నుంచి కదలడం లేదు, వాచ్మెన్ తప్ప. నేను నా కలను వర్ణించి చెబితే విందామని ఎదురు చూస్తున్నారు. నేనప్పుడు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ కూర్చోదలచలేదు. అందరినీ ఒకసారి కలే చూసి, ఐఆమ్ రియల్లీ సారీ, మిమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేసినందుకు చాలా బాధపడుతున్నాను అనేసి తలుపు మూశాను. అప్పుడు నాకు విపరీతమైన దుఃఖం వచ్చింది. ఎంత దారుణం! నేను బీచ్ మీద ప్రాణభయంతో పరిగెడుతూ ఉంటే నన్నెవరూ పట్టించుకోలేదు. బీచ్ మీద 1,00,000 మంది జనం ఉన్నారు. వాళ్ళలో ఒక్కడు కూడా నన్ను తన వెనక దాచుకోలేదు. ఒక్కడు కూడా ప్రొఫెసర్ గారిని ఆపడానికి ప్రయత్నించలేదు. ఒక్కడు కూడా వాడి చేతిలోని గొడ్డల్ని లాక్కోలేదు. ఇంబైసెల్ జనం, భ్రష్టాకారి జనం. రేపొక పౌర్ణమి రోజు సాయంత్రం మెషిన్ గన్ తీసుకుని బీచ్కి వెళతాను. హోటల్ కాంటినెంటల్ రూఫ్ మీద నిలబడి మిషన్ గన్తో బీచ్ మీద ఒక్క నలుసు కూడా మిగలకుండా కాల్చిపారేస్తాను. నేను ఎక్కిళ్ళు విడుస్తూ ఏడుస్తున్నాను. నా డొక్కలు, గూళ్ళు కంపిస్తున్నాయి. కన్నీళ్లతో చెంపలు తడిసిపోతున్నాయి. నేనింతగా ఎప్పుడూ ఏడవలేదు. మగవాళ్ళు కన్నీళ్లు కారుస్తూ ఎక్కిళ్ళు పెడుతూ ఏడవటం నేనెప్పుడు చూడలేదు, సినిమాల్లో తప్ప. నిజ జీవితంలో ఏడుస్తున్న మగవాడి ముఖం ఎలా ఉంటుంది? నేను అద్దం ముందు నిలబడ్డాను. ఎంత ఆశ్చర్యం! ఈ ఒక్కరోజులో నా ముఖం ఎంత మారిపోయింది. నోటి అంచుల వద్ద ముడతలు కనిపిస్తున్నాయి. చెంపలు కిందికి జారి ఉన్నాయి. కండ్లు గుంటలు పడి ఉన్నాయి. ఈ మార్పును నేను నమ్మలేకుండా ఉన్నాను. కోడంబాకం స్టూడియోలలో ఉండే బెస్ట్ మేకప్ మ్యాన్ కూడా ఇంత మార్పు తీసుకురాలేడు. క్రమంగా నా ఏడుపు అదుపులోకి వచ్చింది. ఏడుపు ఆగిపోయినప్పటికీ నా మనసు మేఘాలతో నిండిన ఆకాశం వలె బరువుగా ఉంది. నేను ఈ హాస్టల్లో ఉన్నంతకాలం ఈ మబ్బులు, ముసుర్లు తెరిపించేటట్టు లేవు. ఇంకా ఇక్కడే ఉంటే నాకు పిచ్చి పట్టడం ఖాయం. ఎటైనా వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికో ఎందుకు? మా ఊరుకు వెళ్ళిపోతాను. మా ఊరిలో మాకో మామిడి తోట ఉంది. ఇది మామిడి చెట్లు పూత పూసే సమయం. ఆ పూల వాసన ఎంత కమ్మగా ఉంటుందని తోట చుట్టూ అనేక రకాల చెట్లున్నాయి. ఎర్రటి పూలతో మోదుగు చెట్లున్నాయి. నీలిరంగు పూలతో కేసరి చెట్లున్నాయి. పసుపు రంగు పూలతో బాగిసి చెట్లున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రంగు పూలు తొడుక్కుని వరుసగా నిల్చుని ఉంటే ఆ చెట్లు చూడటానికి ఎంత మనోహరంగా ఉంటాయి. ఇక ఆ చెట్ల మీద ఎన్నో రకాల పిట్టలుంటాయి. కోయిలలు, కౌజులు, పిచ్చుకలు, చంద్రవంకలు, గోరువంకలు, వడ్రంగి పిట్టలు, ఎన్ని రకాల పిట్టలున్నాయో అన్ని రకాల ధ్వనులు, అన్ని రకాల స్వరాలు. నేను బైనాక్యులర్స్ను నాతో పాటు తీసుకెళ్తాను. పచ్చగడ్డి మీద వెల్లకిలా పడుకుని బైనాక్యులర్స్ ద్వారా ఆ చెట్లను, చెట్ల కొమ్మలను, కొమ్మల మీద పిట్టలను, పిట్టల మీద ఈకలను, ఈకల మీద రంగులను చూస్తూ ఉంటాను. మొత్తానికి అది నేను తీసుకున్న నిర్ణయం. వెంటనే బయలుదేరి మా ఊరు వెళ్ళిపోవాలి. ఆ నిర్ణయం తీసుకున్నాక నా మనసు చాలా తేలికైంది. 7 గంటలకు మద్రాస్ ఎక్స్ప్రెస్ ఉంది. దాన్ని పట్టుకోగలిగితే సాయంత్రానికి మా ఊరు చేరుకోవచ్చు. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలీదు. డీగోల్ ఇంకా కాఫీ తీసుకురాలేదు కనుక టైం ఇంకా 6 కాలేదు. నేను బాత్రూంకి వెళ్ళి గబగబా స్నానం ముగించి తిరిగొచ్చాను. అప్పటికి రోడ్డు కవతల స్పెషల్ పోలీస్ క్యాంపు మేలుకున్నది. విజిల్ ఊదటం, లెఫ్ట్ రైట్ అని అరవటం వినిపిస్తోంది. అంటే సమయం 6 అయిందన్నమాట. ఇంకా కాసేపట్లో డీగోల్ కాఫీ తెస్తాడు. నేను సూట్ కేసు సర్దుకోసాగాను. ప్యాంట్లు, షర్ట్లు, షేవింగ్ సెట్, బైనాక్యులర్స్ వగైరాలను సూట్ కేసులో కుక్కాను. కబోర్డ్లోంచి హౌ ది అదర్ హాఫ్ డైస్ అనే పుస్తకాన్ని తీసి సూట్ కేసులో పెట్టాను. ఆ పుస్తకాన్ని ఇలాంగో ఆ మధ్య నాకు ఇచ్చాడు. వాణ్ణి అడగకుండా
దాన్ని మా ఊరికి తీసుకెళ్ళినా వాడేమీ అనుకోడు. చాలా గొప్ప పుస్తకం. ప్రపంచంలోని దారిద్ర్యాన్ని గురించిన పుస్తకం అది. దాన్ని చదువుతుంటే మా ఊరిని గురించి చదువుతున్నట్టే ఉంటుంది. ఆ పుస్తకాన్ని రాసిన రచయిత్రి మా ఊళ్ళో ఎప్పుడైనా ఓ 4 ఏండ్లు కాపురం ఉన్నట్టుంది. ఉన్నమాట చెప్పుకోవాలి, ఈ పుస్తకాలు రాసే వాళ్లకు మూడో కన్ను లాంటిదేదో ఉంటుందని నాకు అనుమానం. వాళ్ళు తాము కూర్చుని ఉన్న చోటు నుంచే ప్రపంచాన్ని అంతటినీ చూడగలరు. నా ప్రయాణ సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. ఇంతలో తలుపు మీద చప్పుడైంది. డీగోల్గాడే అయి ఉండాలి. హాస్టల్కు గుడ్ బై చెప్పేసే ముందు వాడి చేతి కాఫీ తాగొచ్చును అనుకుంటూ తలుపు తీశాను. బయట వాచ్మ్యాన్ నిలబడి ఉన్నాడు. మీకు ఫోన్ వచ్చింది సార్ అన్నాడు వాచ్మ్యాన్. నేను సూట్ కేసు బెడ్ మీదనే వదిలేసి గబగబా మెట్లు దిగి ఫోన్ గదిలోకి వెళ్ళాను. ఫోన్లో మా అన్నయ్య మా ఊర్లో నుంచి మాట్లాడుతున్నాడు. నన్ను డీటైన్ చేసినట్టు అప్పుడే మా ఇంట్లో కూడా తెలిసిపోయింది. ప్రిన్సిపల్ గారు మా నాన్నకు ఉత్తరం రాశాడట. ఇది నేను ఎదురు చూడని పరిణామం. ఈ గాడిద కొడుకు తను చేసిన ఘనకార్యాన్ని ప్రపంచానికంతా చాటినట్లున్నాడు. ఇప్పుడు ఆల్ ఇండియా రేడియోను కానీ బీబీసీని కానీ వాయిస్ ఆఫ్ అమెరికాను కానీ ట్యూన్ చేస్తే ఈ వార్తే ప్రసారమయ్యేటట్టుగా ఉంది. ఫోన్లో మా అన్నయ్య అరుస్తున్నాడు. హలో హలో దేవి, నువ్వేనా? ఏందిరా ఇది? నిన్ను డీటైన్ చేసినట్టు ఉత్తరం వచ్చింది. మీ ప్రిన్సిపల్ రాశాడు. ఏం జరిగింది? నేనేదో చెప్పబోయాను కానీ గొంతు రాలేదు. ప్రిన్సిపల్ గాడు ఎంత కర్కోటకుడు. వాడు నన్ను గురించి నా అనుమతి లేకుండా మా ఇంటికి రాస్తాడని నేను ఊహించను కూడా లేదు. నేను మౌనంగా ఉండటంతో నా కనుగుడ్ల మీద నీళ్లు నిలిచి ఉంటాయని మా అన్నయ్య గ్రహించి ఉంటాడు. నా మనోభావాలను చదవటంలో మా అన్నయ్య ఇలాంగోకు తీసిపోయేవాడేమీ కాదు. మా అన్నయ్య మళ్ళీ, సరే జరిగిందేదో జరిగింది, దాని గురించి ఏమీ బాధపడకు, ఇప్పుడేం చేయబోతున్నావు అని అడిగాడు. అప్పటికి నేను గొంతు పెకిలించుకుని ఇంటికి రావడానికి బయలుదేరుతున్నాను, సూట్ కేసు కూడా సర్దుకున్నాను అన్నాను. మా అన్నయ్య వెంటనే, వద్దు వద్దు, నిన్ను డిటైన్ చేసినట్టు నాన్నకి ఇంకా తెలియదు. ఆ ఉత్తరాన్ని నేనే రిసీవ్ చేసుకున్నాను. నువ్వు ఇప్పుడు నేరుగా ఇంటికి వచ్చేసావంటే విషయం నాన్నకు తెలిసిపోతుంది. డీటైన్ అయ్యావని తెలిస్తే తోలు ఒలిచేస్తాడు అన్నాడు. మరేం చేయమంటావు? 4 రోజులు అక్కడే ఉండి తర్వాత రా. వచ్చి పరీక్ష బాగా రాశానని చెప్పు. రిజల్ట్స్ వచ్చాక కావాలంటే ఫెయిల్ అయ్యానని చెప్పొచ్చు. అప్పుడు అంత గొడవ ఉండదు. అర్థమైందా? అర్థమైంది. మరి అట్లా చెయ్యి. జరిగిపోయిన దానికి నువ్వేమీ బాధపడకు. టైం కూడా లేదు. ఫోన్ పెట్టేస్తాను. జ్ఞాపకం ఉంచుకో, నీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకో. 4 రోజులు అయ్యాక రా. మా అన్నయ్య ఫోన్ పెట్టేసిన చాలాసేపటికి నేను కూడా ఫోన్ పెట్టేశాను. ఇప్పుడేం చేయాలో తెలియటం లేదు. నిద్రలో నడుస్తున్నట్టుగా మెస్ హాల్లోకి నడిచాను. 2-3 మెస్ కుర్రాళ్ళు నేల మీద అడ్డదిడ్డంగా పడి నిద్రపోతున్నారు. వాళ్ళని దాటుకుని కిచెన్లోకి వెళ్ళాను. ఒక కప్పు కాఫీ ఇవ్వమని హెడ్ కుక్కును అడిగాను. వాడిచ్చిన కాఫీ చప్పరిస్తూ కిటికీ దగ్గర నిలబడ్డాను. కిటికీకి అల్లంత దూరాన హాస్టల్ మెట్లున్నాయి. మెట్ల దగ్గర నుంచి స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు వరుసగా పార్క్ చేసున్నాయి. ఇలాంగోగాడి మోటార్ సైకిల్ కూడా అక్కడే ఉంది. ఆ వాహనాల చక్రాలను, కేబుల్స్ను, లైట్లను, నెంబర్ ప్లేట్లను చూస్తూ 2 కప్పుల కాఫీ తాగాను. ఇంకో కప్పు తెమ్మని హెడ్ కుక్కును అడిగాను. వాడికి కోపం వచ్చిందో ఏమో, కాఫీ కెటిల్ని తెచ్చి నా ముందుంచేసి వెళ్ళిపోయాడు. ఒకదాని వెంబడి ఒకటిగా మరి 2 కప్పులు తాగాను. 4వ కప్పు పూర్తయ్యేసరికి నా రక్తంలో కెఫిన్ సాంద్రత ఒక స్థాయి చేరుకుంది. నా మెదడులో ఏదో స్విచ్ ఆన్ చేసినట్లు అందలి చక్రాలు తిరగసాగాయి. నరాల వెంబడి ఎలక్ట్రిసిటీ ప్రవహించటం ప్రారంభమైంది. నా చేతులు కాఫీ కప్పును కిటికీ మీదుంచాయి. కాళ్ళు చకచకా నడవటం ప్రారంభించాయి. ఒక్కొక్క అంగలో 2 మెట్లను ఎక్కుతూ 4వ ఫ్లోర్ చేరాను. ఇలాంగోగాడి గది 4వ ఫ్లోర్లో ఉంది. వాడు గదిలో లేడు. బహుశా స్నానానికి వెళ్ళాడేమో. గదిలో వాడి స్లిప్పర్స్, సబ్బు పెట్ట కనిపించడం లేదు. నేను వాడి మోటార్ సైకిల్ తాళాల కోసం వెతికాను. చివరికవి డ్రాయర్ సొరుగులో కనిపించాయి. ఒక కాగితం మీద వాడికి 4 మాటలు రాశాను. డియర్ ఇలాంగో, నేను బయటికి వెళ్తున్నాను. నీ మోటార్ సైకిల్ తీసుకుని వెళ్తున్నాను. సాయంత్రానికి వస్తాను. పరీక్ష బాగా రాయి. విష్ యూ గుడ్ లక్. నీ దేవీదాస్. ఆ కాగితం మీద పేపర్ వెయిట్ పెట్టి తాళాలు తీసుకుని కిందకు దిగొచ్చాను. నేను మోటార్ సైకిల్ను బయటికి తీసుకొచ్చి మీద కూర్చున్నాను. ఇంజన్ స్టార్ట్ చేసి గేర్ను
న్యూట్రల్లో ఉంచి యాక్సిలరేటర్ను పెంచాను. ఇంజిన్ మూతతో హాస్టల్ దద్దరిల్లింది. ఇంబైసెల్ వెధవలందరూ కారిడార్లోకి వచ్చి తొంగి చూశారు. నేను కావాలని యాక్సిలరేటర్ను మళ్ళీ 2 సార్లు పెంచాను. సెకండ్ ఫ్లోర్లో నుండి ఒకడు, కెన్ యూ నాట్ మేక్ లెస్ వాయిస్ యూ మొరాన్ అని అరిచాడు. నేను తల పైకెత్తి, కెన్ యూ నాట్ ప్లగ్ యువర్ ఇయర్స్ యూ ఇంబైసెల్ బాస్టర్డ్ అని అరిచి గేరు వేశాను. మోటార్ సైకిల్ ఒక్క కుదుపుతో గుర్రంలాగా గెంతి రోడ్డు మీదకొచ్చింది. నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకుండా నడపటం చట్ట ప్రకారం నేరమని, అందుకు శిక్ష 150 ఏండ్లు కఠిన కారాగార వాసమని నాకు తెలుసు. ఎక్కడ చూసినా నీకు ఈ చట్టాలే కనిపిస్తాయి. చట్టాలు, నియమాలు, సైన్ బోర్డులు, నోటీసులు, స్పీడ్ బ్రేకర్లు, మెమోలు, నీతులు. బ్రతుకు నిండా ఇవే, ప్రపంచం నిండా ఇవే. నువ్వు కొండగుహలో కూర్చుని తపస్సు చేసుకోవాలన్నా, కొండ శిఖరం నుంచి దూకి చేద్దామన్నా ఇవి అడ్డొస్తాయి. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు. మోటార్ సైకిల్ తార్ రోడ్డు మీద పరిగెడుతోంది. రోడ్డు బీచ్కి సమాంతరంగా ఉంది. సూర్యుడు ఇప్పుడే సముద్రంలోంచి పుడుతున్నాడు. ఎంత అద్భుతమైన దృశ్యం! ఈ దృశ్యాన్ని చూస్తూ నువ్వు ఊపిరి తీసుకోవటం కూడా మర్చిపోగలవు. సూర్యబింబం ఎంత విశాలంగా ఉంది. ఆ వృత్తం ఎంత పరిపూర్ణంగా ఉంది. స్పీడోమీటర్ వేగం 50 కిలోమీటర్లని చూపుతోంది. ట్యాంకులో పెట్రోల్ ఎంతుందో నాకు తెలియదు. దారిలో ఇంజిన్ ట్రబుల్ ఇస్తే అక్కడికక్కడ రిపేర్ చేసుకోవటం తెలియదు. రిపేర్ చేసుకోవడానికి అవసరమైన పరికరాలు టూల్ బాక్స్లో ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు. అయినా నేనెప్పుడూ మోటార్ సైకిల్ను వెనుకకు తిప్పబోవటం లేదు. దాని స్పీడ్ అప్పుడే 50 కిలోమీటర్లు దాటింది. అలవాటు ప్రకారం రిస్ట్ వాచ్లోకి చూశాను. డైల్ పైనున్న నీటి పొర మాయమైంది. బహుశా వేగానికి ఆవిరైపోయిందేమో. డయల్ అంచు వెంబడి అంకెలు ముత్యాల వలె కూర్చుని ఉన్నాయి. సెకండ్ల ముళ్ళు గునగున నడుస్తున్నది. నయం, బెంజమిన్ గాడిని బతిమాలుకునే అవసరం తప్పింది. బెంజమిన్ గాడు మంచివాడే గాని మహా టెక్కుముండా కొడుకు. అర్జెంటు పని ఉండి వాడి దగ్గరికి వెళ్ళామనుకో, కొండెక్కి కూర్చుంటాడు. ఎక్కడ లేని బెట్టు చూపిస్తాడు. ఉదాహరణకు ఈ వాచిని వాడి దగ్గరకు తీసుకెళ్ళాననుకో, వాడు నాకిప్పుడు బొత్తిగా తీరికలేదురా, 2 రోజుల తర్వాత రా, రిపేర్ చేసిస్తా అంటాడు. లేకపోతే నీ వాచి నేనెందుకు రిపేర్ చేయాలి? మొన్న నువ్వు మేరీకి టెలిగ్రామ్ గ్రీటింగ్స్ పంపినప్పుడు నా పేరును కూడా చేర్చమంటే చేర్చావా? ఇప్పుడు నీ పని నేనెందుకు చేయాలి? చావు అంటాడు. మొత్తానికి వాడిని బతిమాలుకునే అవసరం తప్పింది. గడియారంలో ముండ్లు తిరుగుతున్నాయి. సరే, సమయం ఎంతేందో తెలుసుకుందామని మళ్ళీ ఒకసారి అందులోకి చూశాను. సమయం 7:55 నిమిషాలైంది. ఇంకో 5 నిమిషాల్లో గంట 8 అవుతుంది. అనగా ఇంకో 5 నిమిషాలకు నా అనాటమీ ఎగ్జామినేషన్ ప్రారంభమవుతుంది. రాయడానికి నేను అర్హతను కోల్పోయిన ఎగ్జామినేషన్. నేను రెండోసారి వాచిలోకి చూసిన క్షణాన్నే నా కుడి చేయి యాక్సిలరేటర్ను గిర్రను తిప్పినట్టుంది. స్పీడోమీటర్ ముళ్ళు 60 మీదున్నది. ఈ పాటికి ఎగ్జామినేషన్ హాల్లో నిశ్శబ్దము, గంభీరత రాజ్యం చేస్తుంటాయి. విద్యార్థులంతా తమ తమ స్థానాల్లో కూర్చుని ప్రశ్నాపత్రం కోసం ఎదురు చూస్తుంటారు. నా స్థానం ఖాళీగా ఉంటుంది. ఎక్స్టర్నల్ ఇన్విజిలేటర్ ఆ ఖాళీ స్థానాన్ని గురించి చప్పరించి, హీ ఈజ్ ఏ లోఫర్, వాడొక జులాయి మనిషి అని చెబుతాడు. ఇదే సమయంలో మా నాన్న మా ఊరి దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు చేయిస్తూ ఉంటాడు. నేను పరీక్ష బాగా రాయాలని దేవునికి మొక్కుకుంటూ ఉంటాడు. మోటార్ సైకిల్ మాత్రం పిచ్చెక్కిన గుర్రం వల్లే రోడ్డు మీద దూసుకుపోతున్నది. స్పీడోమీటర్ ముళ్ళు 70 మీదున్నది. యాక్సిలరేటర్ను నేను తిప్పడం లేదు. తనంతట తనే తిరుగుతున్నది. లేకపోతే ఏదైనా దెయ్యం అదృశ్యంగా వచ్చి దాన్ని తిప్పుతున్నదేమో. గడియారంలో పెద్ద ముళ్ళు 12 మీద నిలబడి ఉంది. ఈ పాటికి ప్రశ్నాపత్రాలు పంచిపెడుతూ ఉంటారు. మొత్తం మీద 6 ప్రశ్నలు. ఒక్కో ప్రశ్నకు సమాధానం రాయటానికి అరగంట. మొదటి ప్రశ్న, మధ్య చెవిలోని వివిధ భాగములను వర్ణింపుము. రెండవ ప్రశ్న, అరచేతిలోని ధమనులను, సిరలను వర్ణింపుము. మూడో ప్రశ్న, నాలుగో ప్రశ్న. ప్రశ్నాపత్రం యావత్తు స్పష్టంగా నా కళ్ళకు కనబడసాగింది. దాని వైశాల్యం అంతకంతకు పెరిగి తారు రోడ్డు అంతటినీ ఆక్రమించుకుంది. మోటార్ సైకిల్ ఆ ప్రశ్నాపత్రం మీద ఎడతెరిపి లేకుండా పరుగెడుతోంది. నా కళ్ళలో నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. నేను ఏడవటం లేదు. దుమ్ముతో కూడిన వేడిగాలి నా కండ్లను కాల్చివేస్తున్నది. కండ్లు చింతనిప్పుల వలె మండుతున్నాయి. స్పీడోమీటర్ ముళ్ళు 80ని దాటుకుని మెల్లమెల్లగా కుడివైపునకు కదులుతోంది. మోటార్ సైకిల్ విమానం వలె మూత పెడుతూ ఉంది. వేగం మూలాన బండి యావత్తు పక్కలకు షేక్ అవుతూ ఉంది. ఇంతలో ఒక జముడు కాకి తక్కువ ఎత్తులో రోడ్డుకు అడ్డంగా ఎగురుతూ వచ్చి బంపర్ను ఫట్టుమని ఢీకొంది.
అది కనిపిస్తుందేమోనని సైడ్ మిర్రర్లో చూశాను. అది కనిపించలేదు. రోడ్డు పక్కన ఎక్కడో పడిపోయి ప్రాణం వదిలి ఉంటుంది. సైడ్ మిర్రర్లోంచి నా చూపులను రోడ్డు మీదకు మరల్చాను. అంతే, ఎదురుగా ఒక లారీ కదిలి వస్తున్న పర్వతం వల్లే దూసుకొస్తున్నది. నిజానికి నాకు లారీ పూర్తిగా కనిపించలేదు. దాని హెడ్లైట్ల మధ్యనున్న ఇంజన్ మాత్రం కనిపించాయి. హెడ్లైట్లకు ఉన్న అద్దంలో మోటార్ సైకిల్ తాలూకు నీడ క్రమక్రమంగా పెద్దవవటం కూడా క్షణకాలం గమనించాను. ఆ తర్వాత ఏమి జరిగిందో నాకు తెలియదు. నా శరీరం అమాంతంగా గాలిలోకి లేవటం, నేను లవి అని కేకవేయటం మాత్రం జ్ఞాపకమున్నాయి. నాకు స్వచ్ఛంద మరణం రాసి ఉంది. యమదూతలందరూ తరలి వచ్చినా నా అనుమతి లేనిదే నన్ను చంపలేరు. ఒక విషయం నాకు ఇంకా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మృత్యువు కొంత చేరువుగా ఉన్నప్పుడు నాకు లవి ఎందుకు జ్ఞాపకం వచ్చింది? నన్ను కనిపెంచిన అమ్మా నాన్న ఉన్నారు. నన్ను ప్రాణప్రదంగా ప్రేమించే అన్నయ్య, ఇలాంగో ఉన్నారు. వీళ్ళెవరూ కాక లవి నాకెందుకు జ్ఞాపకం వచ్చింది? ప్రపంచంలో ఇంతవరకు వచ్చైన సైకాలజీ పుస్తకాలన్నింటినీ గాలించినా ఈ ప్రశ్నకు సమాధానం దొరకపోవచ్చు. సరే, నాకు స్పృహ వచ్చేటప్పటికి నేను వార్డు నెంబర్ 27లో బెడ్ నెంబర్ 4 మీద పడుకుని ఉన్నాను. 27 నెంబర్ వార్డ్ అంటే ఆర్థోపెడిక్స్ వార్డ్. 4వ నెంబరు బెడ్ స్పెషల్ రూమ్లో ఉంది. నా ఎడమ చేతికి ఇంతలావు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టుకట్టి ఉంది. నాకు మత్తుమందు ఇచ్చి ఏదో ఆపరేషన్ చేసినట్టున్నారు. మత్తు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. గదిలో ట్యూబ్లైట్ వెలుగుతున్న పరిసరాలు మసకమసకగానే కనిపిస్తున్నాయి. లేచి కూర్చోవడానికి కూడా శక్తి లేదు. కుడి చేతిని చాచి తల వద్ద వేలాడుతున్న నా కేసు షీటుని తీసుకున్నాను. కాగితం మీద అక్షరాలు అలుక్కుపోయినట్లు కనిపిస్తున్నాయి. కండ్లు టపటపలాడిస్తూ కష్టపడి చదవసాగాను. ఉదయం 8 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో నా ఎడమ చేయి భుజం వద్ద విరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు నాకు జనరల్ అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేశారు. విరిగిన ఎముకల మూలుగులో లోహపు కడ్డీ నుంచి అతికించి ప్లాస్టర్ వేశారు. కేసు షీటుని బెడ్ మీద పడేశాను. నాకేమీ బాధ అనిపించడం లేదు. మత్తుమందు మూలనో ఏమో నాకు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏ బాధ తోచడం లేదు. బెడ్ పక్కనున్న లాకర్ మీద ఒక ఫ్లాస్క్ ఉంది. అది ఇలాంగోది. దాని మీద ఉన్న డిజైన్ బట్టి పోల్చుకోవచ్చు. కొంతసేపటికి వార్డు సిస్టరు తలుపు తెరుచుకుని ఎక్స్క్యూజ్ మీ అంటూ లోపలికొచ్చింది. ఆమె వెనకాల ఒక స్టూడెంట్ నర్స్ కూడా ఉంది. వార్డు సిస్టర్ నా దగ్గరకు వచ్చి, నీ కేసు షీట్ ఎక్కడుంది? బ్రాడ్మా వేయించాలి. బ్రాడ్మా లేకుండానే కేసు షీటు థియేటర్ నుంచి నేరుగా వచ్చేసింది. నేను నా పక్కలో నుంచి కేసు షీట్ తీసి ఆమెకు అందించాను. ఆమె స్టూడెంట్ నర్సుకు కమాన్ నోట్ డౌన్ అని ఆజ్ఞాపించి నా కేసు షీట్లోకి చూస్తూ పేషెంట్ పేరు దేవిదాస్, వయసు 20 సంవత్సరాలు అంటూ చదవసాగింది. స్టూడెంట్ నర్సు టపటప రాసుకుంది. వివరాలన్నీ చదవటం అయ్యాక, వెంటనే వెళ్ళి బ్రాడ్మా వేయించు, కమాన్ హరీ అప్ అని ఆ పిల్లను తరిమేసింది. వార్డు సిస్టరు ఇప్పుడు ఎలా ఉంది, ఎనీ ప్రాబ్లం అని అడిగింది. నో ప్రాబ్లం సిస్టర్, ఐఆమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఆమె ఏమీ వరీ కాకు, ఆపరేషన్ బాగా జరిగింది, 4 రోజుల్లో ఎముకలు కలుసుకుంటాయి అని ప్లాస్టర్ కట్టు మీద తడిమి, అయినా నువ్వు అదృష్టవంతుడు అనే చెప్పాలి. ఎడమ చెయ్యే విరిగింది, కుడి చేయి విరిగి ఉంటే నీకు ఫ్యూచర్లో చాలా కష్టమయ్యేది అంది. ఎస్, దట్ ఈస్ ట్రూ. నీకేదైనా కష్టమైతే మమ్మల్ని పిలు, మేము వార్డులోనే ఉంటాం, అవసరమైనప్పుడు కాలింగ్ బజర్ నొక్కు అని చెప్పి ఆమె కూడా బయటకు వెళ్ళిపోయింది. బయట గాలి హోరుమని వీస్తుంది. అశోక చెట్లగాలి పాటుకు అటు ఇటు ఊగుతూ ఉండటం కిటికీ గుండా కనిపిస్తోంది. గదిలో గోడ మీద క్యాలెండర్ ఎగిరెగిరి పడుతున్నది. నా మనసులో ఏ సందడి లేదు. వాళ్ళు 2 గంటలప్పుడు ఇచ్చిన మత్తుమందు ఇంకా పనిచేస్తూనే ఉంది. ఆ మత్తుమందు నన్ను అన్ని వికారాలకు అతీతుణ్ణి చేసింది. ఈ మత్తు విడిపోకుండా జీవితాంతం ఇలాగే ఉండిపోతే ఎంత బాగుండును. కథ సమాప్తం. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.